హే గైస్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతోపాటు 1000 సబ్స్క్రైబ్స్ ఎలా కంప్లీట్ చేయాలి ఈ వీడియోలో కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ ఈ వీడియో వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. మీకు ఎవరైతే జీరోలో ఉన్నారో, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంతోపాటు 1000 సబ్స్క్రైబ్స్ ఎలా కంప్లీట్ చేయాలి. సో ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ఎవరికైతే అర్థమవుతలేదో ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియో కంప్లీట్లీ వాచ్ చేయండి. ఇప్పుడు అంటే మీరు 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ చేసుకుంటారు అనుకోండి, మీకు యూట్యూబ్ నుండి ఎర్న్ వస్తుంది అండ్ మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఎలా అనేది మీకు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు నా పర్సనల్ రెవెన్యూ చెప్తానండి. ఇప్పుడు నేను జీరో నుండి కష్టపడ్డానండి యూట్యూబ్లో. నేను దాదాపు 2 years నుండి కష్టపడుతున్నాను యూట్యూబ్లో. 2 years నుండి కష్టపడితే యాక్చువల్లీ నేను ఏం చేసిన అంటే జస్ట్ నేను వ్లాగ్ ఛానల్ తీసిన అండి. వ్లాగ్ ఛానల్లో నాకు అంతా బెనిఫిట్ అనిపించలేదు, అంటే మంచిగా అనిపించలేదు. సో నేను ఈ క్రియేటర్లో యూట్యూబ్ టిప్స్ చెప్పడానికి నేను ఇక్కడ వచ్చాను. ఎప్పుడు వచ్చానండి? 8 లేదా 9 months అవుతుంది. ఎవరిదో ఛానల్ చూసి నేను జీరో నుండి స్టార్ట్ చేసిన అన్నట్టు. జస్ట్ జీరో నుండి స్టార్ట్ చేస్తే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి వాళ్ళకి చూసి నేను నేర్చుకున్నాను. నేర్చుకొని ఇక్కడ నేను ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్ టిప్స్ చెప్పి నేను ఇట్లా ఈ స్టేజ్లో ఉన్నాను అనమాట. సో మీకు కూడా జీరో ఎర్న్ నుండి, అంటే జీరో యూట్యూబ్, ఇప్పుడు మీరు ఏదైతే యూట్యూబ్లో వస్తారో జీరో స్టార్ట్ నుండి ఎలా డబ్బులు సంపాదించాలనేది మీకు ఇక్కడ యూట్యూబ్లో చెప్తానంట. సో ఇప్పుడు నా ఎర్న్ చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. సో ఎందుకంటే ఎర్న్ ఇప్పటి వరకు నేను ఎర్న్ ఎంత సంపాదించాననేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఎదిగో ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్లో మీకు తెలుస్తుంది అన్నట్టు, లైక్ ఇట్లా చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను. ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఎర్న్ చూపిస్తాను. సో ఇక్కడ నాకు అడుగుతున్నారు, అన్న మీరు ఇప్పటివరకు ఎంత సంపాదించారని. సో సంపన్న ఉంటుంది. ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఒక మెట్టు ఎక్కుతామండి. సడన్లీ ఎక్కాలంటే ఎక్కలేం కదా. అట్లా మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను డాలర్ సింబల్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, యుఎస్ డాలర్ అండి. ఇది యుఎస్ డాలర్స్ ఎంత వచ్చిందండి? 17.97 అయితే డాలర్స్ మనకు ఇప్పటి వరకు నాకు ఎంత 7 daysలో నాకు ఇంత రీచ్ అయింది అండి. ఓన్లీ మానిటైజేషన్ అయినా 7 daysలో నాకు $17 వచ్చింది. $17.97 నాకు రెవెన్యూ వచ్చిందంట. సో దానికి ఇండియన్ కన్వర్ట్ చేయాలి. ఇండియన్ కన్వర్ట్ ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెట్టింగ్ ఒక వేసుకుంటే ఇండియన్ కన్వర్ట్ చేస్తాను. దానికి ఇండియన్ కన్వర్ట్ చేస్తే ఎంత మనీ వచ్చింది మనకి తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్న్ ఉందిగా, ఎర్న్ ఒక వేసుకుంటే ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇండియన్ డబ్బులు ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ చూపిస్తుంది, లైక్ ఇట్లా. ఓకే, సో ఇక్కడ బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ చూడండి ఎర్న్ ఎంత వచ్చింది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే చూడండి ఎంత వచ్చింది, 1.5K, అంటే 1500 నేను ఎర్న్ చేసిన అన్నట్టు. ఈ 7 daysలో నేను 1500 ఎర్న్ చేసిన. సో 1 monthలో ఎంత ఎర్న్ చేయాలా అది మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో మళ్ళీ కూడా నేను చూపిస్తాను, ఎర్న్ ఎంత చేస్తున్నా అది కూడా చూపిస్తాను. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టకూడదు? జీరో నుండి స్టార్ట్ చేయండి. జీరో నుండి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలా సంపాదిస్తారో మీకు ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు. సో అట్లా అన్నమాట యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంతోపాటు సెట్టింగ్స్ ఎలా చేయాలి. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు, ఓకే, బట్ దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా. ఆ సెట్టింగ్స్కి ఏమైనా చేసుకున్నారనుకోండి, మీరు అప్లోడ్ చేసిన వీడియో ఇలా బూస్ట్ అవుతాయి. చూడండి, ఇలా బూస్ట్ అవుతాయి. చూస్తున్నారా, ఇలా బూస్ట్ అవుతుంది కదా. మీరు అలా సెట్టింగ్ చేసుకోండి అన్నమాట. సో అట్లా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే 1000 సబ్స్క్రైబ్స్ అయితే మీకు లాస్ట్లో చెప్తానంటు. ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. లాస్ట్లో 1000 సబ్స్క్రైబ్స్ ఎలా కంప్లీట్ చేయాలి ఈ వీడియోలో చెప్తానంట. ఓకే గైస్, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎవరైతే మన ఛానల్కు విజిట్ చేస్తున్నారో కొత్తగా, మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాల్యుబుల్ కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతున్నారో వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను, కంపల్సరీ ప్రమోట్ చేస్తాను. సో గైస్, వీళ్ళకైతే ప్రమోట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్ లో. వీళ్ళకి సబ్స్క్రైబ్స్, లైక్ అండ్ కామెంట్ చేసుకోండి. వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. మీరు ప్రమోట్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్. వాల్యుబుల్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తాను అనమాట. సో గైస్, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఇక్కడ చెప్తాను. చూడండి గైస్, ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే కొత్తగా మీకు ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏముండాలండి? కొత్తగా ఫ్రెష్గా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాతనే మీరు అందులో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మంచిగా క్లారిటీగా చెప్తాను. జస్ట్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఉన్న వాళ్ళకి కంప్లీట్లీ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే గైస్, అర్థమవుతుంది అనుకుంటా. ఎవరికి ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకైతే మీరు ఏం చేస్తారంటే అందులో సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీ ప్రాసెస్ ఫుల్ డీటెయిల్స్ అని చెప్తానంటూ ఇక్కడ మీరు చూసుకోండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నేను యూట్యూబ్లో వెళ్ళిపోతే గైస్ ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ యూ ఉంది చూడండి, యూకి వేసుకోండి. యూకి వేసుకుంటే గైస్ ఇక్కడ మనకు ఏం చూపిస్తుంది, మన ఛానల్ ఏదైతే స్విచ్ ఉందిగా, స్విచ్ అకౌంట్కి ఒక వేసుకోండి. స్విచ్ అకౌంట్కి ఒక వేస్తే మనకి ఇక్కడ ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఎక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది? ఇక్కడ ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్కి ఒక వేసుకోండి. ఈ ప్లస్ సింబల్కి ఒక వేసుకుంటే మనకి ఇక్కడ చెకింగ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది.
సో చెకింగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వస్తుంది? ఏదైనా కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నా లేదా లాగిన్ చేసుకున్నారని వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం లాగ్ తీసేసుకోవచ్చు. లాగ్ తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ సో ఇట్లా వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమంటుంది, సైన్ ఇన్ అవుతారా లేకపోతే కొత్తవి క్రియేట్ చేస్తారా అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, సైన్ ఇన్ అవుతారా అండ్ లేదా కొత్తది క్రియేట్ చేస్తారా అని అడుగుతుంది. సో మనకు కొత్తది క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ క్రియేట్ చేద్దాం అన్నట్టు. సో ఓకే, న్యూ క్రియేట్. సో ఎవరికైతే కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే కొత్త క్రియేట్ చేసుకోవచ్చు, లేదా సైన్ ఇన్ అంటే సైన్ ఇన్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ లేదా మెయిల్తో. ఓకే, అండ్ ఇక్కడ మీకు 2 ఆప్షన్ అడిగిందండి, 2 స్మార్ట్ ఆన్సర్ అడిగింది అనమాట. ఇక్కడ 1 అండ్ 2. సో ఫర్ మై పర్సనల్ యూజ్ అని అడుగుతుంది అండ్ ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని అడుగుతుంది. సో మీరు బిజినెస్ గురించి ఏమైనా ఛానల్ పెట్టేది ఉంటే బిజినెస్ గురించి చేయండి. అండ్ ఇక్కడ మనకు పర్సనల్గా తీయాలనుకుంటే మన ఓన్ పర్సనల్ అన్నట్టు మనం ఓన్లీ ఓన్ పర్సనల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో లైక్ ఇట్లా ఓన్ పర్సనల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, ఫస్ట్ నేమ్ అడుగుతుంది అండ్ షోర్ నేమ్ అడుగుతుంది. సో మనం ఫస్ట్ నేమ్ ఇచ్చుకోండి అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చుకోండి. లైక్ ఇట్లా నేను ఏదో ఒకటి ఇచ్చుకుంటా. సో నేను మీకు ఎగ్జాంపుల్ ఛానల్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే. సో ఏదో ఒకటి ఇస్తానంటూ లైక్ ఇట్లా. సో ఇట్లా ఇచ్చేసి నేను ఓకే వేసేస్తా. ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి. సో మనకి అది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఏదో ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేద్దాం, 10 ఏదో ఒకటి ఇచ్చేద్దాం. సో ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓకే వేసేయండి. ఓకే వేసిన తర్వాత ఇక్కడ గాయస్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ స్మార్ట్ ఏమడుగుతుంది, మీ మెయిల్ ఐడి కొత్త క్రియేట్ చేసుకుంటారా, ఇందులో ఉన్నది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి రుచిత గంట 9 ఇచ్చింది అండ్ గంట రుచిత 9990 ఇచ్చింది. లైక్ ఇట్లా ఇచ్చింది. సో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం. ఏదో ఒకటి సెకండ్ వన్ బాగుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ సెకండ్ వన్కి ఓకే వేసుకుంటాం. లైక్ ఇట్లా ఓకే వేసుకున్న తర్వాత ఓకే వేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏం క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఏమడుగుతుంది, ఇక్కడ పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అడుగుతుంది అండ్ ఇక విత్ మ్యాక్సిమం లెటర్స్ అడుగుతుంది, ఇంకా నంబర్స్ అండ్ సింబల్స్ అడుగుతుంది. అన్ని కలిపి మీరు పాస్వర్డ్ అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి స్మార్ట్ ఏదో ఒక పాస్వర్డ్ ఇస్తారన్నట్టు. పాస్వర్డ్ ఇచ్చేసి నెక్స్ట్ చేస్తున్నా. చూడండి నెక్స్ట్ ఇచ్చి మన పాస్వర్డ్ అయితే సక్సెస్ఫుల్ అని వచ్చింది. కిందికి పైకి స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ ఎస్ ఐఎమ్ ఇన్ వస్తుంది కదా, ఎస్ ఐఎమ్ ఇన్కి ఉపయోగించుకోండి. ఇక్కడ ఎస్ ఐఎమ్ ఇన్కి ఉపయోగించుకుంటే కాదు ఇక్కడ చూడవచ్చు. ఏదిగో మన ఛానల్ మన మెయిల్ అయితే క్రియేట్ అయింది. ఓన్లీ మెయిల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఛానల్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్కి ఒక వేసుకుని నెక్స్ట్కి ఒక వేస్తే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఛానల్ కూడా అగ్రీ అవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ మెయిల్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి లైక్ ఇట్లా జస్ట్ ఫ్యూ మినిట్లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు మెయిల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. ఛానల్ ఎలా క్రియేట్ చేసుకున్నాలా ఇక్కడ మీకు ప్రాసెస్ చెప్తానంటూ. సో ఇక్కడ చూడండి ఇక్కడ అడుగుతుంది అకౌంట్ యాడింగ్ అనేది అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ యాడింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి జస్ట్ స్లో ఉంది నెట్వర్క్ స్లో ఉంది కాబట్టి మనకు లైక్ ఇట్లా స్లోలో వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి సో మనకి ఛానల్ క్రియేట్ చేయాలా. సో అది ఎలా అనేది ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ మనం ఇక్కడ ఇవి ఉంది చూడండి కింద ఛానల్ ఆల్రెడీ క్రియేట్ అయింది, కాకపోతే దానికి ఇంకా ప్రాసెస్ ఉంది. సో ఇక్కడ చూడండి ఇవి ఒక వేసుకోండి. ఇవి ఒక వేస్తే గాయస్ ఇక్కడ చూడండి రుచిత గంట అని సంథింగ్ ఇట్లా పెట్టాను కదా, లైక్ ఇట్లా పేరు అన్నట్టు, లైక్ ఇట్లా నేమ్ పెట్టినాను అనమాట. సో దీనికి ఇక్కడ క్రియేట్ యువర్ ఛానల్ ఇక్కడ చూడండి ఏమొస్తుంది, ఓన్లీ మెయిల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు ఓన్లీ ఏమడుగుతుంది, క్రియేట్ యువర్ ఛానల్ అడుగుతుంది. కింద చిన్న ఆప్షన్లో అడుగుతుంది క్రియేట్ యువర్ ఛానల్. సో ఈ క్రియేట్ యువర్ ఛానల్కి ఒక వేసుకోండి. లైక్ ఇట్లా క్రియేట్ యువర్ ఛానల్కి ఒక వేసుకోండి గాయస్. ఇక్కడ చూడవచ్చు మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్ పెట్టుకోవచ్చు. ప్రొఫైల్ పిక్ అంటే ఏదైనా ఒకటి పెట్టుకోండి. లైక్ ఇట్లా ఏదో ఒకటి మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా. అండ్ ఇక్కడ గ్యాలరీకి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్ ఏదో ఒకటి చూస్తాను గాయస్. ఏదో ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నా, నా పిక్ సెలెక్ట్ చేసుకున్నా, ఏదో ఒకటి అంటే ఇక్కడ సెట్ చేసుకున్నా కాబట్టి ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. మీరు కూడా మీ పిక్ సెలెక్ట్ చేసుకోండి. నాది అంటే నాది కాదు. ఓకే, ఇక్కడ సేవ్ యాస్ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓకే వేసేయండి. లైక్ ఇట్లా ఓకే వేస్తే ఇక్కడ చూడండి మన పిక్ అనేది ఇక్కడ పిక్చర్లో యాడ్ అవుతున్నట్టు. ఎవరికైతే మన ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా అక్కడ మనకు ఆడియన్స్కి కనిపిస్తున్నట్టు. లైక్ ఇట్లా ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇదే నేమ్ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదా ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, ఈ పెన్సిల్ గుర్తుకు ఓకే వేస్తే ఎడిట్ నేమ్ వస్తుంది. అంటే మీ ఛానల్ నేమ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే వేస్తే ఇక్కడ చూడండి రుచిత గంట ఉంది కదా, సో దానికి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇస్తుంది అంటే మనము ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమైనా ఇస్తుంది. లైక్ ఇట్లా ఇక్కడ కొత్తగా ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఇంకా ఇయ్యలేదు. 14 డేస్లో 2 times నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అదొకటి ఆప్షన్ ఉంది, యూట్యూబ్ వాళ్ళు ఇస్తారనమాట. 14 డేస్లో 2 times చేంజ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ నేమ్. ఓకే, ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటా. లైక్ ఇట్లా ఇదే బాగుంది కాబట్టి నేను ఇదే ఓకే అనుకుంటున్నాను. ఓకే, ఇది ఓకే. లైక్ ఇట్లా ఓకే వేస్తే గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఏవిగో ఇక్కడ హ్యాండిల్ నేమ్ ఇక్కడ చూడండి. హ్యాండిల్ నేమ్లో చాలా ఇంపార్టెంట్ కదా, ఈ రుచిత గంట ఉంది చూడండి, ఇదైతే ఓకే ఉంది అని చెప్తుంది. సో మీకు ఇంకేమైనా డాట్స్ ఏమైనా ఇవ్వాలి, నంబర్స్ ఇవ్వాలనుకుంటే లైక్ ఇట్లా ఇచ్చుకోవచ్చు, నంబర్స్ ఇచ్చుకోవచ్చు ఇట్లా. సో నాకు అవసరం లేదు, అదే బాగుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దీనికే ఓకే వేస్తానంట. ఓకే, దీనికే ఓకే వేస్తా గాయస్. ఇక్కడ చూడండి ఛానల్ నేమ్ అయిపోయింది అండ్ హ్యాండిల్ నేమ్ అయిపోయింది. ఈ హ్యాండిల్ నేమ్ ఏంటంటే
ఎవరికైతే కామెంట్ చేస్తారో చూడండి, ఆ కామెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి హ్యాండిల్ నేమ్ కనిపిస్తుంది, మీ ఛానల్ నేమ్ కనిపించేది, అక్కడ హ్యాండిల్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ హ్యాండిల్ నేమ్ కనిపిస్తుంది చూడండి, ఇట్లా హ్యాండిల్ నేమ్ కనిపిస్తుంది కదా, అట్లా మీరు మీకు హ్యాండిల్లో కరెక్ట్ యాడ్ చేయండి అన్నట్టు. సో ఎవరికైతే హ్యాండిల్ డైరెక్ట్ మనకు యూట్యూబ్లో సెర్చ్ చేసిండ్రు అనుకోండి, మీ ఛానల్ కంప్లీట్ ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు అట్లా. సో హ్యాండిల్ నేమ్ కరెక్ట్ సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో ఏముంది, క్రియేట్ యువర్ ఛానల్ ఉంది. సో మొత్తం అయిపోయింది, ఇక్కడ మనకు ఓన్లీ ఛానల్ నేమ్ అయిపోయింది, హ్యాండిల్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ యువర్ ఛానల్కి ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా క్రియేట్ యువర్ ఛానల్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ జస్ట్ ఫ్యూ మినిట్లో ఓకే, మన ఛానల్ ఇట్లా క్రియేట్ అయిపోయింది. ఇంకా అయిపోలేదు, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి ఇందులో. మీరు సెట్టింగ్స్ కింద చేసుకున్నారనుకోండి, మీ ఛానల్ ఎలా గ్రో అవుతుందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కింద ఇవి ఉంది కదా, ఇవి ఒక వేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎడిట్లో వెళ్ళిపోండి. ఇక్కడ పెన్సిల్ గుర్తు ఉంది కదా, ఈ పెన్సిల్ గుర్తుకు ఒక వేసుకోండి. పెన్సిల్ గుర్తుకు ఒక వేసుకుంటే గాయస్ కాదు, ఈ పెన్సిల్ గుర్తుకు ఒక వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ పిక్ అయితే ఇక్కడ చూడండి, ఈ ప్రొఫైల్ పిక్ మనం సెట్ చేసుకున్నాం. మనకి ఇక్కడ బ్యానర్ ఉంది చూడండి, ఈ బ్యానర్ ఈ వెనక సైడ్లో ఈ బ్యానర్ ఉంది కదా, ఈ బ్యానర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఆ బ్యానర్ ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఈ బ్యానర్కు కెమెరా గుర్తుంది చూడండి, ఈ కెమెరా గుర్తు ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ టేక్ ఏ ఫోటో అంటుంది, లేదా చూజ్ యువర్ ఫ్రమ్ గ్యాలరీ అంటుంది. ఇట్లా ఫ్రమ్ గ్యాలరీకి ఒక వేసుకుంటే గాయస్ ఏదో ఒకటి మీకు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లైక్ మీకు మ్యాక్సిమం చూపిస్తున్నట్టు ఏదో ఒకటి మీరు ఇచ్చుకోవచ్చు. లైక్ ఇట్లా అయితే ఏదో ఒకటి లేదు, నేను బ్యానర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఏదో ఒకటి మీకు పెట్టి చూపిస్తానట్టు. సింపుల్గా ఏదో ఒకటి పెట్టి చూపిస్తాను, మీకు తెలవకుంటే ఉందా లేదా. లాస్ట్ టైం ఏదైనా బ్యానర్ చేసింది ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఉందా లేదా చూసుకుంటా. లేదా పిక్ అంటే పిక్ పెట్టుకోవచ్చు, లైక్ ఇట్లా ఏదో ఒక పిక్ పెట్టుకుంటా, అట్లా పిక్ అంటే పిక్ పెట్టుకోవచ్చు. సో అదే బ్యానర్ పెట్టుకోవాలంటే బ్యానర్ లేదు, పిక్ అంటే పిక్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇట్లా ఏదో ఒక పిక్ పెట్టుకుంటా, మీకు లైక్ ఇట్లా చూపించడానికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇది ఒకటి పెట్టుకుంటా, ఇది ఎక్కువ అయిపోయింది సైజ్ అని చెప్తుంది. జస్ట్ ఇక్కడ చూడండి, సో సైజ్ అది బిగ్ అయిందని చెప్తుంది. సో లైక్ ఇట్లా నా దగ్గర బ్యానర్ లేదు కాబట్టి చూపించలేకపోతున్నా గాయస్. ఇక్కడ చూడొచ్చు గాయస్, ఇక్కడ నాకైతే బ్యానర్ అవైలబుల్ లేదు, నేను ఇక్కడ పెట్టి చూపిస్తలేను. ఏంటంటే నాకు బ్యానర్ అవైలబుల్ లేదు. ఇక్కడ మీకు బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలా అనేది ఇక్కడ లింక్ ఇస్తాను, ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సో అక్కడ మీరు లింక్ క్లిక్ చేసి మీరు బ్యానర్ ఎలా డిజైన్ చేసుకున్నారా అది కూడా నేను వీడియో చేశాను కాబట్టి ఈ లింక్ని క్లిక్ చేసి మీరు అందులో మీరు బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలా అనేది ఇప్పుడు చూసుకొని మీరు బ్యానర్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, అట్లా క్రియేట్ చేసి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనం అయితే ఆల్రెడీ మనం చేంజ్ చేసుకున్నాం, ఏంటి ఛానల్ నేమ్ చేంజ్ చేసుకున్నాం, అండ్ ఇక్కడ హ్యాండిల్ నేమ్ చేంజ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఛానల్ యూఆర్ఎల్ ఉంది, ఛానల్ యూఆర్ఎల్ అలాగే ఉంచండి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ చూడండి, ఈ డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారంటే ఎడిట్ చేసుకోండి. లైక్ ఇట్లా ఇక్కడ చూడండి, ఈ డిస్క్రిప్షన్ ఎలా పెట్టుకున్నాండి, ఇక్కడ చూడండి, ఈ డిస్క్రిప్షన్ అలా పెట్టుకోండి అనమాట. సో అట్లా డిస్క్రిప్షన్ పెట్టుకుంటే పూర్తిగా ఇట్లా కనిపిస్తుంది. సో ఎక్కడ కనిపిస్తుంది చూడండి, అట్లా మీరు డిస్క్రిప్షన్లో అట్లా పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే మీరు రైట్ చేసుకుంటే మనకు అందంగా కొడుతుంది. యూట్యూబ్ వాళ్ళకి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే డిస్క్రిప్షన్లో ఇతను ఏం చేస్తున్నాడు ఫుల్ ఫామ్ అంటే మొత్తం టోటల్ యాడ్ చేసినట్టు చూపిస్తున్నాడు. సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో ఏదో ఒకటి నేను ఇస్తాను, ఇట్లా ఏదో ఒకటి ఇస్తాను. హలో గాయస్, సో ఇట్లా హలో గాయస్ మై నేమ్ ఈజ్ ఇట్లా మీరు ఏదైనా ఒకటి మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. లైక్ ఇట్లా మీ నేమ్ ఏది ఉంటే అది చేసుకోండి, శ్రీనివాస్. అండ్ ఇట్లా లైక్ ఇట్లా అండ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. వెల్కమ్ మై ఛానల్, ఇట్లా వెల్కమ్ మై ఛానల్. సో ఇట్లా నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను, ఇలా లైక్ క్రియేటర్ లేదా ఏదో ఒకటి వ్లాగింగ్ ఛానల్ చేస్తాను, వ్లాగింగ్ ఛానల్. సో ఇట్లా ఏదో ఒకటి క్రియేట్ చేసేసి యాడ్ చేసేయండి. సో ఇట్లా మీరు జస్ట్ ఇట్లా యాడ్ చేసి లైక్ ఇట్లా మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. మీరు ఇట్లా యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జస్ట్ ఇది ఇక్కడ చూడండి, ఈ బటన్ ఉంది చూడండి, ఈ బటన్కు కంపల్సరీ ఆన్ ఉంచుకోండి. ఎవరికైతే ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకున్నారనుకోండి మీ వీడియో అనేది అక్కడ రికమెండ్ చేస్తుంది ఆడియన్స్కి, లేకుంటే రికమెండ్ చేయదు. అదొకటి కంపల్సరీ సెట్టింగ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఏం చేస్తారు, మొత్తం అయిపోయింది కదా, మొత్తం ఏం చేస్తారంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ అయిపోయింది అండ్ ఛానల్ మొత్తం టోటల్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఒకటి చూపించలేదు. సో అది మీకు ఇక్కడ లింక్ అన్నా కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది గాయస్. ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఇదిగో ఇంకా సెట్టింగ్స్ అయిపోలేదు, ఛానల్ క్రియేట్ అయింది బట్ సెట్టింగ్స్ పూర్తిగా అయిపోలేదు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోండి. క్రోమ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు, క్రోమ్లో మీరు ఏం చేస్తారంటే ytstudio.com లాగిన్ కోక్ వేసుకోండి. ఇట్లా లాగిన్ కోక్ వేస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు, లాగిన్ కోక్ వేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఏదైతే ఛానల్ వస్తుందో, మీ ఛానల్ ఏదైతే క్రియేట్ చేసిందో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. గాయస్ ఛానల్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో ఏదైతే మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్నారో అది ఇక్కడ డిస్ప్లే కాదు, ఇక్కడ మనం ఛానల్ స్విచ్ అకౌంట్ చేయాలి. స్విచ్ అకౌంట్ చేస్తేనే మనకు ఛానల్ వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ చూడండి, ఇది నాది మెయిన్ ఛానల్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇది మెయిన్ ఛానల్, ఏదైతే ఛానల్ డాష్బోర్డ్ ఉందో అది మెయిన్ ఛానల్. సో మనకు స్విచ్ అకౌంట్ చేయాలి. ఎక్కడ చేయాలా, ఇక్కడ నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, జూమ్ ఇన్ చేస్తాను. లైక్ ఇక్కడ జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కార్నర్లో
ఈ కార్నర్లో చూడండి నా ప్రొఫైల్ పిక్ ఉంది చూడండి. ఈ ప్రొఫైల్ పిక్ ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా మీకు అంటే తెలియకుంటే చెప్తున్నాను. సో ఎవరికైతే తెలుసో ఆబ్వియస్లీ చేయండి అనమాట. సో ఇట్లా నేను ఈ ప్రొఫైల్ పిక్ ఒక వేసుకుంటే కాదు కాబట్టి ఏమొస్తుంది, స్విచ్ అకౌంట్ వస్తుంది చూడండి. ఈ స్విచ్ అకౌంట్కు ఒక వేసుకోండి. లైక్ స్విచ్ అకౌంట్ ఒక వేసుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే ఛానల్ క్రియేట్ చేశానో ఆ ఛానల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. రుచిత గంట అని ఏదో ఒక నేను ఛానల్ నేమ్ పెట్టాను కదా, మీకు ఎగ్జాంపుల్ కోసం ఛానల్ పెట్టాను. సో ఇక్కడ చూస్తుంది. ఇక దీనికి ఓకే వేసుకుంటాను. లైక్ ఇట్లా ఓకే వేసుకుంటే గాయస్ చూడండి ఆ ఛానల్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, రిడైరింగ్ అవుతుంది అండ్ జస్ట్ ఫ్యూ మినిట్లో వచ్చేస్తుంది. సో వచ్చేసింది. సో లైక్ ఇట్లా మనకి ఇక్కడ ఛానల్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది ఇక్కడ చూడండి. సో మనకైతే ఏం సెట్టింగ్ చేసుకోలేదు ఇంకా, లైక్ ఇట్లా అలాగే ఉంది. అండ్ ఇక్కడ మీరు ఏం సెట్టింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఇక్కడ చూడండి అప్లోడ్ వీడియో ఉంది చూడండి. అప్లోడ్ వీడియో అంటే అప్లోడ్ వీడియో పెట్టుకోవచ్చు లైక్ ఇట్లా. సో మనకి ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ 0 కనిపిస్తుంది, మొత్తం టోటల్ 0 కనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే కొన్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ డౌన్లో ఉంటుంది కింద. సో ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది చూడండి. సో ఆ సెట్టింగ్ ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా సెట్టింగ్ ఓకే వేసుకుంటే అండ్ ఇక్కడ చూడండి చాలా ఇక్కడ జనరల్ ఉంది చూడండి. ఈ జనరల్కు యూఎస్ డాలర్ ఉంది చూడండి. ఈ యూఎస్ డాలర్కు ఓకే వేసుకోండి. లైక్ ఇట్ యూఎస్ డాలర్కి ఓకే వేసుకుంటే మన ఇండియన్ పెట్టుకోండి. ఏదైతే మీకు ఇండియన్ రూపీస్ కన్వర్ట్ కావాలనో అది మీరు ఇక్కడ మీకు మనీ రాస్తాయి కదా, ఆ మనీ అనేది మనకి ఇండియన్ రూపీస్ కన్వర్ట్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇట్లా ఇండియన్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఎక్కడ ఉంది అనేది ఇండియన్, ఇక్కడ ఉంది చూడండి. ఈ ఇండియన్కి ఓకే వేసుకుంటే లైక్ ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ సేవ్ ఉంటుంది చూడండి, ఇక్కడ సేవ్ ఉంది చూడండి. సో అది సేవ్ ఇప్పుడైతే కాదు. అండ్ ఇక్కడ మేము ఇంకా ఏముంది, ఛానల్ ఉంది చూడండి. జూమ్ ఇన్ చేస్తాను చూడండి. సో ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్కి ఓకే వేసుకోండి. సో ఛానల్కి ఓకే వేసుకుంటే చూడండి ఇక్కడ కంట్రీ, మీ ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మనది ఇండియా కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేసుకుందాం. లైక్ ఇట్లా ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. సో అంటే ఇండియా వాళ్ళకు మన వీడియో అనేది ఇండియా వాళ్ళకు రికమెండ్ చేస్తుంది అనమాట. సో మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోకుంటే చాలా కష్టం అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ అయిపోయిందా. ఈ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్లో మీ ఛానల్ ఏ కేటగిరీలో ఉంది, లైక్ ఇట్లా కుకింగ్గా, వ్లాగింగ్గా, ఏదన్నా మీ ఛానల్ ఏ కేటగిరీ ఉంటే అక్కడ మీరు సంబంధించిన కీవర్డ్స్ ఇవ్వండి అనమాట. లైక్ ఇక్కడ చూడండి నేను ఇట్లా కీవర్డ్స్ ఎట్లా పెట్టినో అట్లా ఇవ్వండి అనమాట. సో అట్లా మీరు ఏం చేస్తారంటే సంథింగ్ ఒక మీ ఛానల్ నేమ్ ఫస్ట్ ఇవ్వండి. క్యాపిటల్, స్మాల్ లెటర్ అన్నీ చేయండి. మీ ఛానల్ సర్చ్ బార్లో రావాలంటే ఇక్కడనే మీరు టైప్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇట్లా నేను ఒకటి ఇప్పుడు అదేంటి ఛానల్ నేమ్ ఏం పెట్టినాను, రుచిత గంట పెట్టాను. ఓన్లీ ఇలా సంథింగ్ ఛానల్ నేమ్ పెట్టాను. సో ఇది ఓకే 1 అయిపోయిందా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా గంట ఓన్లీ గంట ఇట్లా ఒకటి. అండ్ ఇక్కడ నెక్స్ట్ రుచిత ఇది ఒకటి అయిపోయింది. ఈ కీవర్డ్స్ ఇట్లా అన్నట్టు. సో ఇట్లా మొత్తం టోటల్ ఇచ్చేయండి. ఎన్ని ఇస్తారు, ఇక్కడ ఎంత ఉంది, 500 కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 500 కీవర్డ్స్కు మనం 500 ఇచ్చుకోవాలన్నట్టు. సో ఇట్లా నేను ఇచ్చాను కదా, అట్లా కీవర్డ్స్ అన్ని ఇచ్చేయండి అన్నమాట. 500 వరకు ఇచ్చేయండి. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది చూడండి. ఈ అడ్వాన్స్ సెట్టింగ్ మీరు ఏం చేస్తారంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో ఉంది కదా. సో అది ఇక్కడ మీరు పిల్లల గురించి చేస్తలేరు కాబట్టి, సో పిల్లల గురించి వీడియోస్ చేస్తూ ఉంటే అండ్ ఇక్కడ మీరు ఏస్ పెట్టాలా, ఇక్కడ ఏస్ పెట్టాలా. లేదు మీరు పిల్లల గురించి తీస్తలేరంటే మీరు ఇక్కడ నో పెట్టాలా మిడిల్లో. అండ్ నో పెట్టేసి నో సెలెక్ట్. ఓకే, నో సెలెక్ట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇంకా అడ్వాన్స్ ఫీచర్ ఉంది చూడండి. అది నో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేయండి. ఈ ఆటోమేటిక్ క్యాప్షన్ అయితే అలాగే వదిలేండి. అండ్ ఇక్కడ క్లిప్స్ ఉంది కదా, క్లిప్స్ అయితే ఓకే వేసేయండి. లైక్ ఇట్లా అదంతా ఓకే. బట్ ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీకు ఓకే వేసుకోండి. ఈ ఫ్యూచర్ ఎలిజిబిలిటీకి ఓకే వేసుకుంటే లైక్ ఇట్లా ఈ స్టాండర్డ్ ఫ్యూచర్ అనేది ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి వస్తుంది. మీరు ఏం చేయాల్సింది ఈ 2 ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ఉంది కదా, ఈ ఇంటర్మీడియట్ ఫ్యూచర్ అనేది ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ఉంది కదా, ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. అది ఎలా ఎనేబుల్ చేసుకున్నారని ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి జస్ట్ దీనికి జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. సో జూమ్ ఇన్ ఓకే ఇంత. సో ఇక్కడ దీనికి ఓకే వేసేయండి. ఓకే వేసేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంటుంది, వీడియో లాంగర్ దాని 15 minutes అని అంటుంది. 15 minutes అంటే ఏంటి, మీరు ఏదైతే 15 minutes వీడియో తీస్తారో దానికి థంబ్నెయిల్ పెట్టుకోవాలి. థంబ్నెయిల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, మన నంబర్ యాడ్ చేయాలి, మన మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి. సో అట్లా మీరు నంబర్ యాడ్ చేసుకోండి. లైక్ ఇట్లా నేను నంబర్ యాడ్ చేస్తాను. ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ ఉంది కదా, వెరిఫై ఫోన్ నెంబర్కి ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా వెరిఫై నంబర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఒక డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్తుంది, ఇట్లా డాష్బోర్డ్కి వెళ్తుంది. చూసింటే గాయస్ ఇట్లా వస్తుంది, ఫోన్ వెరిఫికేషన్ సెటప్ 1 up to 1 అంటుంది. సో టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఓటీపీ తీసుకుంటారా లేదా కాల్ ద్వారా ఓటీపీ తీసుకుంటారా అని ఈ 2 అడుగుతుంది. సో అది మనకు ఓన్లీ మనకు టెక్స్ట్ ద్వారా మనకు ఓటీపీ కావాలి కాబట్టి మనం ఇక్కడ టెక్స్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఇట్లా ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా మీది కేటగిరీ ఉంటే ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా ఉంది కాబట్టి ఇండియా ఓకే. ఇక్కడ మనం నంబర్
మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి. సో నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చేసుకుంటాను. సో గాయ్స్ ఇట్లా నెంబర్ ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ ఒక వేసేయండి. నెక్స్ట్ ఒక వేసేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఓటీపీ మనకు వస్తుంది కంప్లీట్లీ. జస్ట్ 2 minutes వెయిట్. అండ్ ఇక్కడ వచ్చేసింది అనుకుంటా. సో వచ్చేసింది చూడండి 267754 267754. ఓకే, ఇట్లా సబ్మిట్ చేసేయండి. జస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రీడైరెక్ట్ ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అంటుంది. సో ఇట్లా వెరిఫైడ్ చేసుకోండి. జస్ట్ వెరిఫైడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ వచ్చాడు. సో ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఏమొస్తుంది, ఇనేబుల్ 2 ఇనేబుల్ అయిపోయినాయి. చూడండి ఈ 2 ఇనేబుల్ అయిపోయినాయి కదా, మీరు ఇంకా ఇంకొకటి ఇనేబుల్ చేసుకున్నారు. అది ఎలా అన్నది మీకు ఇక్కడ వీడియో ఇక్కడ ఓకే చేసేయండి. ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూస్తాను. అండ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ దీనికి ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా ఓకే వేసుకుంటే పైకి స్క్రోల్ చేస్తే కాసి కదండి. దానికి ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమంటుంది, వీడియో వెరిఫై అడుగుతుంది అండ్ ఇక్కడ వ్యాలిడ్ ఐడి అడుగుతుంది లేదా ఛానల్ హిస్టరీ అడుగుతుంది. సో మనకు వీడియో వెరిఫై కావాలి. అండ్ వీడియో వెరిఫై కావాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే యాక్సెస్ ఫ్యూచర్కి ఓకే వేసుకోండి. ఇక్కడ యాక్సెస్ ఫ్యూచర్ ఉంది కదా, ఇక్కడ యాక్సెస్ ఫ్యూచర్కి ఓకే వేసుకోండి. లైక్ ఇట్ యాక్సెస్ ఫ్యూచర్కి ఓకే వేసుకుంటే 3 ఆప్షన్స్ అడుగుతుంది. యూజ్ వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది, యూజ్ యువర్ వ్యాలిడ్ ఐడి అడుగుతుంది అండ్ ఇక్కడ బోల్డ్ ఛానల్ హిస్టరీ అడుగుతుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఓకే వేసేయండి. నెక్స్ట్ ఒక వేస్తే ఇక్కడ గెట్ ఈమెయిల్ అని అడుగుతుంది. సో అంటే మనకు ఒక ఈమెయిల్కి నోటిఫికేషన్ వెళ్తాయి, అంటే ఒక మెయిల్ వస్తుంది, దాని ద్వారా మనం చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ ఈమెయిల్కి ఒక వేసుకుంటే లైక్ ఇట్లా జస్ట్ అది ఇక్కడ డన్ చేసేయండి. జస్ట్ డన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో మనకు ఒక మెయిల్ వస్తుంది. మెయిల్కు మనం ఇండైరెక్ట్ వెళ్ళి ఇక్కడ ఉంది, ఇక్కడ మెయిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది మెయిల్. సో మెయిల్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు ఏదో మెయిల్, మీ మెయిల్ ఏది ఉందో చూసుకోండి. అండ్ ఇవిగో ఈ మెయిల్కు సెలెక్ట్ చేసుకోండి లైక్ ఇట్లా. ఇక్కడ చూడండి గాయస్ ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఓకే వేసుకోండి. ఫస్ట్ మెయిల్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటుంది, రుచిత క్రియేట్ యువర్ యూట్యూబ్ వీడియో వెరిఫికేషన్ అని అంటుంది. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ కూడా స్టార్ట్ వెరిఫికేషన్ అంటుంది. సో ఇట్లా స్టార్ట్ వెరిఫికేషన్ చేసుకుంటే గాయస్ ఇక్కడ జస్ట్ మనం ఇట్లా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే అండ్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్కి ఓకే వేసేయండి. బాక్స్కి ఓకే వేసేస్తే ఇక్కడ ఐ అగ్రీ ఉంటుంది, ఐ అగ్రీకి ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా ఐ అగ్రీకి ఓకే వేసుకుంటే లైక్ ఇట్లా మనకు మన వీడియో రికార్డ్ అవుతుంది అన్నట్టు. 30 seconds మన వీడియో రికార్డ్ అవుతుంది. అలా మన వీడియో టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఓకే వేసేయండి. నెక్స్ట్ ఓకే వేసేస్తే ఇక్కడ చూడండి అలా వేసేది ఇట్లా చేసేయండి, ఇట్లా చేసేయండి. ఎందుకంటే ఇట్లా చేసేయండి. నా ఫ్రంట్ కెమెరా వర్క్ చేస్తలేదు కాబట్టి ఇలా చేస్తున్నా. ఓకే, జస్ట్ ఇట్లా ఓకే. ఇలా మీరు ఫేస్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ ఓకే ఉంటుంది. అండ్ అక్కడ చూసుకోండి. సో ఇట్లా వేసేయండి. నా ఫ్రంట్ కెమెరా వర్క్ చేస్తలేదు కాబట్టి నాకు ఇక్కడ వర్క్ అవుతలేదు. సో మీకు ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను, జస్ట్ క్యూట్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ స్టార్ట్ చేయాలంటే అంటే ఇలా చేసుకోండి. అట్లా మీరు వీడియో వెరిఫై చేసుకోండి. నాకు ఇక్కడ ఫ్రంట్ కెమెరా వర్క్ చేస్తలేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నా, జస్ట్ సారీ. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అట్లా చేసిన తర్వాత వీడియో వెరిఫికేషన్ చేసిన తర్వాత వితిన్ 24 hours మనకు అది వీడియో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మనకు ఒక మెయిల్ వస్తుంది అన్నట్టు. సో అది మెయిల్ వచ్చిన తర్వాత మనకు అక్కడ ఇనేబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇనేబుల్ అవుతుంది. ఇక్కడ అనేది ఇనేబుల్ అవుతుంది. ఇనేబుల్ అయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టోటల్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏముంది, అప్లోడ్ వీడియో ఉంది కదా, అప్లోడ్ వీడియోకి ఒక వేసుకోండి. ఇక్కడ అడ్వాన్స్ యాడ్ టైటిల్ అంటుంది. యాడ్ టైటిల్లో యాడ్ మీ ఛానల్ నేమ్ ఇచ్చుకోండి. లైక్ ఇట్లా రుచిత ఇచ్చాను కదా, రుచిత గంట అని ఇచ్చాను కదా, సో అది ఛానల్ నేమ్ అది ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో ఇక్కడ అక్కడ ఇచ్చాం కదా సేమ్ కూడా మీరు కూడా ఇచ్చుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఏంటి, మీ ఏదైతే వీడియో పెడతారో ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో ఏమన్నా టైపింగ్ చేయకుండా ఆటోమేటిక్ రావాలంటే ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్స్ కానీ మీ ఛానల్కి మీ సోషల్ సర్వీస్ ఏదైనా సంథింగ్ ఇట్లా ఛానల్ లింక్స్ కానీ అట్లా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంది, సేవ్ బటన్కి ఓకే వేసేయండి. జస్ట్ సేవ్ బటన్కి ఒక వేస్తే కాసి ఇక్కడ. అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది చూడండి, ఈ అడ్వాన్స్ సెట్టింగ్ ఒక వేసుకోండి. లైక్ ఇలా అడ్వాన్స్ సెట్టింగ్ ఒక వేస్తే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడనే ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కేటగిరీ ఉంది చూడండి, ఈ కేటగిరీకి ఒక వేసుకోండి. ఈ కేటగిరీకి ఒక వేసుకుంటే మీ కేటగిరీ ఏది, ఈ కేటగిరీ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కేటగిరీ మీరు ఇక్కడ ఎలాంటి వీడియో తీస్తున్నారు అలాంటి వీడియో కోసం మనం ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇలా నేను పీపుల్ అండ్ బ్లాగ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. పీపుల్ అండ్ బ్లాగ్స్ అంటే ఏంటి, పీపుల్ అండ్ బ్లాగ్స్ కుకింగ్లో వస్తుంది అండ్ ట్రావెలింగ్లో వస్తుంది. ఏదైనా మన విలేజ్లో ఏదైనా వీడియోస్ షూటింగ్ తీస్తున్నాము అలాంటిది కూడా ఇందులోనే వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ అన్నిటికీ క్యాచ్ చేస్తుంది. కాబట్టి అది మనం పీపుల్ అండ్ బ్లాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ వన్ ఏముంది, క్యాప్చర్ సర్టిఫికేషన్ ఉంది చూడండి, అది నానే వదిలేయండి. ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ వీడియో లాంగ్వేజ్ ఉంది చూడండి. ఇక్కడ వీడియో లాంగ్వేజ్కు మీ లాంగ్వేజ్ హిందీయా ఇంగ్లీషా తెలుగా అదొకటి చూసుకోండి. అండ్ ఇక్కడ మన లాంగ్వేజ్ మాతృభాష తెలుగు కాబట్టి అండ్ ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసుకుందాం. లైక్ ఇట్లా అండ్ ఇయర్ తెలుగు ఇక్కడ ఉంది తెలుగు. సో తెలుగు సెలెక్ట్ చేసుకుందాం చూడండి. తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే జస్ట్ ఇక్కడ సేవ్ ఉంటుంది. ఇక్కడ చూడండి సేవ్ ఉంది కదా, ఈ సేవ్ ఒక కేసే. జస్ట్ ఇంతే.
వేరే ఏం సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కీవర్డ్స్ అయితే కీవర్డ్స్ ఇచ్చేయండి. జస్ట్ కీవర్డ్స్, ఇక్కడ లాంగ్వేజ్ అండ్ కేటగిరీ, ఈ 3 సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేయండి. ఇప్పుడే వీడియో అప్లోడ్ చేయకండి, ఇంకా కొంచెం సెట్టింగ్ ఉంది. జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూస్తాను, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకొక సెట్టింగ్ ఉంది. ఇంకొక సెట్టింగ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఏముంది. ఇక్కడ కింద నుండి సెకండ్ వన్ ఛానల్ కస్టమైజ్ అంటారు దీన్ని. ఛానల్ కస్టమైజ్ కొక్క వేసుకోండి. లైక్ ఇట్లా ఛానల్ కస్టమైజ్ కొక్క వేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే వీడియోస్ తీస్తారో అక్కడ మీరు ట్రయల్ పెట్టుకోండి. మీ వీడియో ఎవరికైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ చూడండి ఏమంటుంది, ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబెడ్, అంటే సబ్స్క్రైబెడ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబెడ్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే వీడియో పెట్టుకుంటామో ఇక్కడ యాడ్ ఉంది చూడండి. ఇక్కడ యాడ్ ఉంది చూడండి. యాడ్కి ఒక వేస్తే మనం ఏదైతే ట్రయల్ వీడియో పెట్టుకుంటామో ఆ వీడియో వాళ్ళకు డిస్ప్లే అవుతుంది అన్నట్టు. సో డిస్ప్లే అయిన తర్వాత మన వీడియో మన సో ఫ్రెండ్స్ నేను ఇలాంటి వీడియోస్ తీస్తాను, మీరు ఒక ట్రయల్ వీడియో పెట్టుకోండి. గాయస్ నేను ఇలా ఉంటాను అలా ఉంటాను సంథింగ్, మీ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వీడియో తీసేసి అక్కడ పేస్ట్ చేయండి, అప్లోడ్ చేయండి, యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత మనకు ఆడియన్స్కు అలాంటి వీడియో కనిపిస్తుంది. సో అదైపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబెడ్, అంటే రిటర్నింగ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్స్ అయిన వాళ్ళు. ఇక్కడ సారీ నేను ఇక్కడ సబ్స్క్రైబెడ్ అని ఉంది కదా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ పైన. అండ్ ఇక్కడ కింద చూడండి ఈ సెకండ్ వన్ వచ్చేసి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకు ఏం కనిపిస్తుంది, ఏదైతే ట్రయల్ వీడియో ఉంటుందో అది మనకు వీడియో అప్లోడ్ చేసింది కనిపిస్తుంది. సో ఇక్కడ ఛానల్ ట్రయల్ ఉంది కదా, కొత్తగా ఆడియన్స్ ఎవరైతే మన విజిట్ చేస్తారో వాళ్ళకి ట్రయల్ కనిపిస్తుంది. మన ఛానల్ హైదో ఫ్రెండ్స్ ఇట్లా మనం మాట్లాడింది ఉంటుంది కదా, అలాంటిది వీడియో ఇక్కడ ఫస్ట్ది అప్లోడ్ చేయండి. అండ్ సెకండ్ వన్ది వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు కదా ఏదో ఒక వీడియో, అలాంటిది వీడియో ఇక్కడ యాడ్ చేయండి. ఇంతే ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ లేదు. ఇక్కడ చూడండి ఫస్ట్ది అండ్ ఇక్కడ సెకండ్ది. ఓకే, ఇంతే యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మీరు సేవ్ చేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇంకేముంది అంటే ఫర్ యూ ఉంది అండ్ వీడియో ఉంది, సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఇక్కడ బ్రాండింగ్లో వెళ్ళిపోతాం. బ్రాండింగ్లో వెళ్ళిపోతే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఇందాక నేను బ్యానర్ అన్నా కదా, బ్యానర్ అప్లోడ్ చేసేయండి. నేను బ్యానర్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి బ్యానర్ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ వీడియో వాటర్ మార్క్, ఇక్కడ చిన్న వాటర్ మార్క్ వస్తుంది కదా, అలాంటి చిన్న వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు. అంటే మన వీడియో కాపీ చేయాలన్నట్టు, డౌన్లోడ్ చేసేసి వాళ్ళు అప్లోడ్ చేసేసుకుంటారు కదా, అట్లా కాపీ చేయకుండా మనం చిన్న వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు. అదొకటి చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో చూడండి, ఇక్కడ రుచిత మన ఛానల్ నేమ్ రుచిత కంట ఉంది. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే మనం ఆల్రెడీ రాసుకున్నాం. అండ్ ఇక్కడ ఛానల్ URL ఉంది. అండ్ ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి. యాడ్ లింక్స్ ఒక వేసుకోండి. ఏదైతే మీ సోషల్ లింక్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ కానీ లైక్ ఇట్లా, అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ రాసేసి లింక్ అని రాయండి. ఇట్లా ఏదో ఒకటి రాయండి, ఇన్స్టాగ్రామ్ అని లింక్ అని రాయండి, ఏదో ఒకటి రాయండి లింక్ ఇట్లా రాసేసి. సో ఇక్కడ URL ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా లాగి పెడితే పేస్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసేసి జస్ట్ ఇక్కడ పబ్లిక్ చేయండి. ఎక్కడ పబ్లిక్ చేస్తారు, ఇక్కడ పబ్లిక్ ఉంటుంది చూడండి. ఇక్కడ పబ్లిక్ చేసేసింది అనుకోండి, అది మీ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పబ్లిక్ అయిపోతుంది అనమాట. సో ఇంకొక విషయం ఏముంది ఇక్కడ చూడండి, మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఏదైనా బిజినెస్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, అలాంటి బిజినెస్ మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఎవరైనా బిజినెస్ కాంటాక్ట్లో మన కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ మనం బిజినెస్ మెయిల్ ఐడి కూడా ఇచ్చుకొని అండ్ ఇక్కడ మీరు పబ్లిక్ చేసుకోవచ్చు. సో ఎట్లా ఇక్కడ పబ్లిక్ చేసుకోవచ్చు లైక్ ఇట్లా. జస్ట్ ఇంతేనండి, జస్ట్ సింపుల్ అన్నమాట. ఎంత వీడియో లాంగ్ అయితే అయింది, జస్ట్ వీడియో లాంగ్ అయింది కాబట్టి జస్ట్ ఏమనుకోకండి. ఎందుకంటే మీకు ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి వీడియో అన్ని సెట్టింగ్స్ అన్ని తెలవాలన్నట్టు నేను ఇంత పెద్ద లెంత్ తీసుకున్నా కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. జస్ట్ మీరు ఏం చేస్తారంటే 1000 సబ్స్క్రైబ్ చేసిస్తా అని ప్రాసెస్ చెప్తాను కదా, ఏదైతే నేను ప్రాసెస్ చేస్తున్నానో 1000 సబ్స్క్రైబ్స్ అంటున్నానో ఆ 1000 సబ్స్క్రైబ్స్ నేను లైవ్లో వస్తున్నాను. నేను కంపల్సరీ లైవ్లో వస్తున్నాను. వితిన్ మీకు 2-3 డేస్లో నేను లైవ్లో వస్తాను. ఆ లైవ్లో మీకు ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో, అందులో మీకు కామెంట్ విన్నర్ అవుతారు, ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్లో మీకు కామెంట్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో ఆ నంబర్కి వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేసిస్తానంటూ వితిన్ 5 మినిట్స్లో లేదా 10 మినిట్స్లో సబ్స్క్రైబ్ చేసిస్తానంటూ. 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, లేకుంటే మానిటైజేషన్ కాదు. 4000 అవర్స్ వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ కావాలన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను లైవ్లో అయితే కంపల్సరీ వస్తాను. అలా చెప్పాను అన్నమాట. ఎందుకంటే 1000 సబ్స్క్రైబ్ ప్రాసెస్ చెప్తాను కదా, అలాంటి నేను లైవ్లో వస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.